హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో అరటి చెట్టుకి సంబంధించిన తెలుగు టు ఇంగ్లీష్ ఫుల్ వొకాబులరీ, అలాగే రెగ్యులర్ లైఫ్లో మనం ఉపయోగించే తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ కొన్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, అతను ఎంతసేపటికి డబ్బులు ఇవ్వలేదు. He has not given money for so long. He hasn't given money for so long. ఇక్కడ has not ని hasn't అని ప్రొనౌన్స్ చేస్తున్నాం అంతే. నెంబర్ 2, అతను ఎంతసేపట్లో ఫోన్ చేస్తాడు. How long until he will call. How long until he will call. సో ఇవండి ఆన్సర్స్. ఈరోజు వీడియోలో మీకుండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, కుళ్ళిన అరటి పండు. నెంబర్ 2, యాపిల్ తోట. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నవ్ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. జనరల్గా ఎవరైనా హౌ ఆర్ యూ అని అన్నప్పుడు ఇంగ్లీష్లో ఆన్సర్ ఎన్ని రకాలుగా చెప్పొచ్చో చూద్దాం. మాకు తెలియదేంటి, గుడ్, ఫైన్, ఓకే, బెటర్ ఇలా చెప్తూ ఉంటాం కదా. కానీ ఇవే కాకుండా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సరే చూద్దాం రండి. ప్రెటీ గుడ్, ఇది మీ అందరికీ తెలిసింది. దీని అర్థం చాలా బాగున్నాను అని. ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ బ్లెస్డ్ అంటే దీని అర్థం నేను ఆశీర్వదించబడ్డాను అని. అంటే జనరల్గా దేవుని దయ వల్ల బాగానే ఉన్నాను అంటూ ఉంటాం కదా, ఆ సందర్భం. ఐ హ్యావ్ బీన్ బెటర్, ఇదేంటంటే మన కష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక పొలైట్ వే. అంటే దీని అర్థం మెరుగ్గానే ఉన్నాను అని, కానీ గతంలో బాగానే ఉన్నాను కానీ ఇప్పుడు అంతగా బాగాలేదని అర్థం. సో ఐ హ్యావ్ బీన్ బెటర్ అంటే గతంలో లాగా ఇప్పుడు అంతగా బాగోలేదు అని అర్థం. ఐఎమ్ హ్యాంగింగ్ ఇన్ దేర్ అంటే మేనేజ్ చేస్తున్నాను అని అర్థం. నథింగ్ మచ్, పెద్దగా ఏం లేదు అని చెప్పడానికి ఉపయోగిస్తాం. జస్ట్ ద యూజువల్ అంటే మామూలుగానే ఉంది అని. నాట్ టూ బ్యాడ్, బాగానే ఉంది అని చెప్పడానికి. డూయింగ్ గ్రేట్ అంటే చాలా బాగున్నాను, చాలా మంచిగున్నాను అని అర్థం. సో హౌ ఆర్ యూ అంటే ఎలా ఆన్సర్ చేయాలో అర్థమైంది కదూ. సో ఇప్పుడు అరటి చెట్టుకి సంబంధించిన వొకాబులరీ చూద్దాం. సో మనలో చాలామందికి వొకాబులరీ తెలియదు కదా. అరటి తోట, బనానా గ్రూవ్, బనానా గ్రూవ్. అరటి గెల, బనానా క్లస్టర్, బనానా క్లస్టర్. అరటి హస్తం లేదా అరటి పెడ లేదా దీన్నే అరటి అత్తం అంటూ ఉంటారు కదా. బనానా బంచ్ లేదా బంచ్ ఆఫ్ బనానాస్, బనానా బంచ్ లేదా బంచ్ ఆఫ్ బనానాస్. హస్తం హ్యాండ్. అరటి పువ్వు, మెరూన్ కలర్లో కోన్ షేప్లో పొడవాటి పువ్వు ఉంటుంది కదా, దానిని ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. ఇన్ఫ్లోరెసెన్స్ అంటే అరటి పువ్వు. అరటి ముద్దు, బోల్, బిఓఎల్ఈ బోల్. కాండము స్టెమ్. అరటి ఆకు, బనానా లీఫ్. అరటి తొక్క, బనానా పీల్. ఒక అరటి పండు, ఏ ఫింగర్. సో ఒక్క సింగిల్ అరటి పండుని ఏ ఫింగర్ అంటారు. గుజ్జు ఫ్లెష్. పచ్చి అరటి పండు, అన్రైప్ బనానా. ముగ్గినది లేదా పండినది, రైప్. బాగా పండినది, ఓవర్ రైప్. పచ్చి అరటికాయ, గ్రీన్ ప్లాంటైన్, గ్రీన్ ప్లాంటైన్. సో ఇదండి అరటి చెట్టు వొకాబులరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.